నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। తిరుపతి జిల్లా డక్కిలి మండలం డక్కిలి పంచాయతీలో రాజకీయం హాస్యాస్పదంగా తయారైంది। రాజకీయ పరిజ్ఞానం లేని కొంతమంది వ్యక్తులు చేస్తున్న పనులకు పంచాయతీలోని రెండు వర్గాల మధ్య గొడవలకు కారణమవుతోంది। డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో ప్రతి వాడు రాజకీయం చేస్తూ పార్టీ నాయకులకు తలవంపులు తెస్తున్నారు। అంతేకాదు చేతకాని రాజకీయం చేయడమే కాకుండా ఆ రొచ్చులోకి రాజకీయం అంటే ఏమిటో తెలియని సర్పంచ్ ను సైతం 54 లక్షల రూపాయలు అవినీతిలో భాగస్వామ్యం చేసిన ఘనత డక్కిలి పంచాయతీకే చెందుతుంది। వివరాల్లోకి వెళితే గత వైసీపీ ప్రభుత్వంలో డక్కిలి పంచాయతీ సర్పంచ్ శ్రీమతి శనగ వేమక్క 54 లక్షల రూపాయలు పంచాయతీ నిధులను దుర్వినియోగానికి పాల్పడడంతో పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేయగా సర్పంచ్ వేమక్కకు చెక్ పవర్ తొలగిస్తూ చర్యలు తీసుకున్నారు అధికారులు। రాజకీయ పరిజ్ఞానం లేని కొంతమంది మాటలు విని ఇప్పుడున్న పంచాయతీ సెక్రటరీని నాకు మర్యాద ఇవ్వడం లేదని, నాకు ఏ విషయం చెప్పడం లేదని డక్కిలి పంచాయతీ సర్పంచ్ వేమక్క పంచాయతీ సెక్రటరీపై PGRS ద్వారా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు। ఇందులో భాగంగా DLPO డక్కిలి పంచాయతీలో విచారణ చేపట్టారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విచారణలో భాగంగా శ్రీమతి వేమక్కను ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇచ్చిన కంప్లైంట్ గురించి వివరణ అడగగా అసలు అర్జీ నేను పెట్టలేదని, పెట్టమంటే సంతకం పెట్టానే తప్ప ఆ అర్జీలో ఏమి రాశారో కూడా నాకు తెలియదని సదరు విచారణకు వచ్చిన అధికారులకు తెలియజేశారు। అంతేకాదు 54 లక్షల రూపాయల పంచాయతీ నిధుల దుర్వినియోగం విషయం కూడా నాకు తెలియదని, గతంలో అనేక సార్లు మునిరాం రెడ్డి పలు పైల సంతకం పెట్టమంటే పెట్టాను, అంతకు మించి నాకు ఏమీ తెలియదని సర్పంచ్ వేమక్క చెబుతున్నారని DLPO తెలియజేశారు। అంతేకాదు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఇచ్చిన అర్జీ విచారించగా విచారణకు సర్పంచ్ వేమక్క సహకరించలేదని అధికారులు మీడియాకు తెలిపారు। 54 లక్షల రూపాయలు పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసిన సర్పంచ్ వేమక్కపై, అలాగే గతంలో పనిచేసి సస్పెండ్ కు గురైన పంచాయతీ సెక్రటరీ, ఈ అవినీతిలో భాగస్వాములైన వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని తెలిపారు। అనంతరం టీడీపీ యువ నాయకులు దందోలు పెంచల్ రెడ్డి మాట్లాడుతూ సంతకం పెట్టడం తప్ప చదవలేని రాయలేని డక్కిలి పంచాయతీ సర్పంచ్ వేమక్క అధికార అని తన చెప్పు చేతులలో పెట్టుకొని 54 లక్షల రూపాయలు పంచాయతీ నిధులను స్వాహా చేసిన మాదిరెడ్డి మునిరాం రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకొని 54 లక్షల రూపాయలను డక్కిలి పంచాయతీకి అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు। 54 లక్షల అవినీతిలో నాకు ఎలాంటి సంబంధం లేదని, మునిరాం రెడ్డి సంతకం పెట్టమంటే పెట్టానని స్వయాన సర్పంచ్ వేమక్క అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చారని, కావున అవినీతికి పాల్పడ్డ మునిరాం రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డక్కిలి పంచాయతీ తరపున అధికారులను కోరారు। ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు మాజీ జెడ్పీటీసీ ఏలేశ్వరం రామచంద్రయ్య నాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు పోలంరెడ్డి కోటేశ్వర్ రెడ్డి, దందోలు పెంచల్ రెడ్డి, సునీల్ రెడ్డి, దందోలు పెంచల్ రెడ్డి, DP మావుడూరు రమేష్ బాబు, దందోలు వెంకటేశ్వర్ రెడ్డి, పొట్టేళ్ల శ్రీనివాసులు, సర్వేపల్లి రత్నయ్య తదితరులు పాల్గొన్నారు। డక్కిలి మండలం డక్కిలి గ్రామ పంచాయతీ సంబంధించిన గ్రామ సర్పంచ్ ఈ గతంలో చెప్పుకో రద్దు చేయబడిన సర్పంచులైన శనగ వేమలక్క వారు కలెక్టర్ గారికి ఒక అర్జీ సమర్పించారు। ప్రజా PGRS కింద ఒక అర్జీ కలెక్టర్ గారికి 17/3/2021 ఒక అర్జీ సమర్పించారు। ఆ అర్జీలో ఏముందంటే సెక్రటరీ గారు తనకు ఏ విషయం చెప్పడం లేదని, తనకు సహకరించడం లేదని, ఇవి కూడా అతనే చేస్తున్నారని ఒక అర్జీ కలెక్టర్ గారికి సమర్పిస్తే దాని గిరిజన మహిళను చేస్తున్నారు, నాపై వివక్ష చూపిస్తున్నారని అర్జీ సమర్పించడం వల్ల ఈరోజు విచారణకు రావడం జరిగింది। విచారణలో ఆమె కొన్ని క్వశ్చన్లు మనం చేయడం జరిగింది। ఆమె సమర్పించిన అర్జీ కూడా ఆమె రాయలేదని, వేరే వాళ్ళు రాస్తే సంఘం పెట్టని ఆమె చెప్పడం జరిగింది। ఏమైనా దీనిపైన పూర్తిగా విచారణ చేసి గతంలో జరిగిన దుర్వినియోగం కానీ ఇప్పుడు అభియోగాలు కానీ దీనిపైన పూర్తి విచారణ చేసి కలెక్టర్ గారికి నివేదిక సమర్పించడం జరుగుతుంది। ఇప్పుడు 54 లక్షలు ఎవరు తీసుకున్నారో చెప్పింది సార్?
ఎవరు దుర్వినియోగం చేశారు చెప్పిందా? చెప్పి గుండ్రామరెడ్డి అనే వ్యక్తి చేశాడు, నాకేం తెలియదు, 54 లక్షలు దానికి సంబంధించిన దానికి నేను అడిగాను కదా. అవును సార్. సంతకాలు పెట్టానంటే పెట్టాను, ఎవరు పెట్టండి వాళ్ళ ఆయన వ్యక్తులు పెట్టమంటే నేను పెట్టాను, దాని తాలూకు నాకేం తెలియదు అని చెప్పడం జరిగింది. అది కూడా విచారణ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. డక్కిలి గ్రామ పంచాయతీ సంబంధించిన సర్పంచ్, గ్రామ సర్పంచ్ శనగ వేమక్క అనే మహిళ సర్పంచ్ గారి గౌరవ జిల్లా కలెక్టర్ తిరుపతి వారికి గ్రీవెన్స్ పిటిషన్లు అంటే టీజీఆర్ఎస్ కింద అర్జీ సమర్పించారు. ప్రస్తుతం ఉన్న పంచాయతీ కార్యదర్శి చైతన్య గారు తనను సంప్రదించడం లేదని, తను గౌరవించడం లేదని, తన మాటకు విలువ ఇవ్వడం లేదని చేస్తూ అభియోగాలు చేస్తూ కలెక్టర్ గారికి అర్జీ, దాని నిమిత్తం ఈరోజు విచారణకు రావడం జరిగింది. శ్రీమతి సర్పంచ్ గారు వేమక్క గారు దీని గురించి నేను వివరణ కోరగా ఆమె వివరణ కూడా మాకు సమర్పించలేదు. మళ్ళీ నేను కలెక్టర్ గారికి అర్జీ ఇస్తానని మళ్ళీ వెళ్ళిపోయింది. ఈరోజు జరిగిన విచారణ పైన కలెక్టర్ గారికి మేము నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఆమె సమర్పించిన అర్జీ పైన అభియోగాలపైన మీ వివరణ కోరగా నిరాకరిస్తూ విచారణ నుంచి వెళ్ళిపోయారు. అంటే ఫస్ట్ అడిగింది కదా సార్ అమ్మ, అంటే వాళ్ళని థర్డ్ పర్సన్ 54 లక్షలు నాకు తెలియదు సార్, వేరే వాళ్ళు తిన్నది కదా, ఆ పర్సన్ మీ మీద ఒప్పుకొని తర్వాత ఒప్పుకోనని చెప్పింది. దానికి ఏం చెప్పింది సార్ లాస్ట్లో? ఇప్పుడు అంటే అర్జీ కూడా ఆమె తెలియదు అని అంటారు. అంటే అర్జీ ఆమె రాయలేదు సార్. అర్జీ కూడా నాకు తెలియదు, అర్జీల అంశాలు కూడా నాకు తెలియదు. నేను ఫలానా వ్యక్తి ఇస్తే నేను సంతకం పెట్టాను నేను చెప్పింది కదా. పేరు చెప్పి సార్ మనిషి మునిరామరెడ్డి అని నేను చెప్పాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఈరోజు శనగ వేమక్క గారు డక్కిలి గ్రామ పంచాయతీలో డక్కిలి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఆమెను గౌరవించడం లేదని, ఆమెకు తెలియకుండానే అన్ని పనులు ఆయనే చేసేస్తున్నాడని, ఎస్టీ మహిళను కూడా గౌరవించకుండా విధులు నిర్వహిస్తున్నారని ఆమె కలెక్టర్ గారికి అర్జీ పిటిషన్ దాఖలా చేసింది. సదరు విషయం మీద గూడూరు డివిజనల్ ఆఫీసర్ వారు వచ్చి విచారించగా సదరు విషయాలన్నీ ఆయన పరిశీలనకు తీసుకొని చూడగా ఇంతకుముందు 54 లక్షల రూపాయలు అవినీతి నిధులు దుర్వినియోగం అయినాయని, ఈ నిధుల దుర్వినియోగం కూడా మీ వల్లనే జరిగినాయా లేక మీ వెనకాల ఉన్నటువంటి వాళ్ళ వల్ల జరిగినాయా అనేది ప్రశ్నించారు. ఆమె ఆయన అనుకున్నటువంటి మాదిరెడ్డి మునిరామరెడ్డి అనే వ్యక్తితో ఆయనే అన్ని నిధులు దుర్వినియోగం చేశారని, నిరక్షరాస్యులైన నాకు ఎటువంటి సంబంధం లేదని ఆమె తెలియపరిచారు. అదేవిధంగా ఏదైనా సమావేశాలకి ఆమె సంతకం పెట్టి కూడా స్టాంపు కూడా వేరే వాళ్ళ దగ్గర ఉండిపోవడంతో కొన్ని సమావేశాలు కూడా ఆమె నిర్వహించలేకపోతుంది. ఆమెని ఎవరు ఎస్టీ మహిళని చిన్నచూపు చూడటం లేదు. ఆమె అనుకున్నటువంటి నాయకుల కనుసన్నల్లోనే నడుస్తున్నది. కలెక్టర్ గారికి ఆమె ఇచ్చినటువంటి అర్జీ కూడా నాకు అసలు ఏం తెలియదు, ఆమె రాసిచ్చింది కాదు, ఎవరో నాయకులు ఆమె అనుకున్నటువంటి నాయకులు రాసిచ్చి దాని మీద సంతకం పెట్టించుకొని వాళ్ళే స్వయంగా తీసుకెళ్ళి అర్జీ ఇవ్వమంటే నేను ఇచ్చానని ఆమె తెలియపరిచారు సదరు ఆఫీసు వారికి. ఇదే విధంగా ఈ 54 లక్షల రూపాయల దుర్వినియోగం పాలైంది మీరు స్వతహాగా చేశారా, మీ అనుకున్న నాయకులు చేశారా అని అడగా నాకేం సంబంధం లేదు, నేను నిరక్షరాస్యకి, నాకు ఎటువంటి చదువు లేదు, నా అనుకున్న నాయకులే ఆమె స్వయంగా ఆమె నోటితోనే మాదిరెడ్డి మునిరామరెడ్డి చేశారని చెప్పారు. ఈ 54 లక్షల రూపాయలని వెంటనే రికవరీ చేసి డక్కిలి గ్రామ పంచాయతీకి ఆ నిధులు రికవరీ చేసి గ్రామ పంచాయతీకి అభివృద్ధికి తోడ్పడే విధంగా పై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని మా డక్కిలి గ్రామం తరఫున అందరం కోరుకుంటున్నాం.
సెక్యూర్ చేసిన అది సెక్యూర్ అనేది తాత్కాలికమే, దీనివల్ల మళ్ళీ ఫర్దర్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. నాకు తెలియదు 50 లక్షలు నాకు తెలియదండి అట్లా నీకు తెలియకపోతే సెక్రటరీ అడగాల, సార్ ఇది దేనికి నేను ఖర్చు పెడుతున్నాను, ఇది ఏంది అని అడగాలి కదా నువ్వు. తప్పు ఉంది ఎవరన్నా సగం పెట్టి మనం అడుగుతాం కదా, దేనికి అడుగుతాం కదా. డబ్బుతో కూడిన వ్యవహారం కదా, ప్రజల సొమ్ము కదా, ప్రజల సొమ్ము కదా, మన సొమ్ము కదా కదా, ప్రజల సొమ్ము ఖర్చు పెట్టేప్పుడు ఎందుకు దేనికి ఈ సంతకాలు నా దగ్గర ఎందుకు పెట్టుకుంటున్నారు నేను అడగాలి కదా. ఎవరో చెప్తే మీరు ఎలా చేస్తారు? ఇప్పుడు బలి అయింది మీరు బలి అయ్యారా, చెప్పిన వాళ్ళు బలి అయ్యారా? ఎవరో చెప్తారమ్మా, మనం ఎవరో సర్పంచ్ పెడతారు, ఎవరో చేస్తారు. బాధ్యత ఉంది, మీదే బాధ్యత. ఎందుకంటే సంతకాలు మీరు పెడతారు, ఎంగర్ మీరు పెడతారు, వాళ్ళు పెట్టరు కదా. ఎంగర్ పెట్టేది మీరు, సంతకాలు పెట్టేది ప్రజల సొమ్ము, ప్రజల సొమ్ము, ప్రజల డబ్బు, దానికి బాధ్యత ఉంటుంది కదా. మరి మీరు ఇంత పెట్టి ఇంత అర్జీ రాశారు, మరి అది ఎలా రాశారు నాకేం తెలియదు కదా. మరి ఇంత అర్జీ ఎలా రాశారు? మీరు రాశారా, ఈరోజు రాశారు? 20 లక్షలు సార్ అంతే కదా. కరెక్ట్గా అర్జీ పెట్టారు, కరెక్ట్గా దాని మీద మీరు స్టేట్మెంట్ తీసుకోవాలి కదా. మీరు ఏమన్నారు, 50 లక్షలు నాకు తెలియదు, అదే చెప్పాను, అదే తెలియదు కదా. 50 లక్షలు ఎంత డబ్బులు రాజేసిన సంగతి మీకు తెలియదండి. మరి ఎవరు చేశారు? ఎవరైనా దాన్ని చేయించారు, ఎవరమైనా చెప్పు మా ఎవరైనా అదే రాశాము. ఇబ్బంది పడతావు, భవిష్యత్తులో ఇబ్బంది పడతావు. ఎందుకంటే నువ్వు సంఖ్య 10 దాని మీద నువ్వు సంఖ్య పెట్టేస్తున్నావు, పేరు ముద్ర వేస్తున్నావు. లక్షలు కాదమ్మా 50. అది ఆస్తులు జప్తు చేసే స్థాయికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు సస్పెన్షన్ అనేది పనిష్మెంట్ కాదు, పెండింగ్ ఎంక్వైరీ అనమాట. ఇదైన తర్వాత మళ్ళీ సెక్రటరీ ఎవడైతే అప్పుడు ఉన్నాడో సెక్రటరీ పిలిపించి మళ్ళా రీ ఎంక్వైరీ జరుగుతుంది. ఈ 50 లక్షలకు సంబంధించింది చేస్తే అప్పుడు అతను అది సబ్మిట్ చేయకపోతే అప్పుడు పనిష్మెంట్ గవర్నమెంట్ ఇస్తాం అన్నమాట. ఎంక్వైరీ అంటే పెండింగ్ అనమాట, క్రిమినల్ కేసు జరగవచ్చు, ఏమైనా జరగచ్చు. ఇది 50 లక్షలు పెద్ద అమౌంట్ కదా, చూడలేదు కదా. దాని గురించి బాధ్యులు ఉన్నారు, అందరూ దాని బాధ్యత వహించాల్సిందే. చదివి వినిపించు, అదే మన ఉంటుంది. సర్పంచ్ సెక్రటరీ మీటింగ్ వస్తారు, ఆఫీస్లో మీటింగ్ వస్తారు. ఆఫీస్కి వచ్చినప్పుడు సెక్రటరీ వ్యక్తి మీటింగ్ రాదమ్మా, అడగాలి, నువ్వు అడగాల, ఏదైనా పెట్టినప్పుడు అడగాల. ఒక బిల్లు మీద సంతకం పెట్టినప్పుడు అడగాల, ఎందుకు పెట్టారు ఏం కదా అని అడగాల.
ఇప్పుడు 56 లక్షలు దుర్వినియోగం నాకు తెలియదు అంటే కలెక్టర్ తిరుపతి జిల్లా వారికి డక్కిలి మండలం డక్కిలి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారైన శ్రీమతి శనగ హేమక్క వారు, పంచాయతీ కార్యదర్శి డక్కిలి గ్రామ పంచాయతీ శ్రీ కృష్ణ చైతన్య అనేవారు వారిని అవమానపరుస్తున్నారని, వారికి తెలియకుండా పనులు చేస్తున్నారని సమర్పించిన అర్జీ విషయమై డివిజనల్ పంచాయతీ అధికారి గూడూరు వారు విచారణకు వచ్చినప్పుడు ఈ క్రింది వారు హాజరైనారు. అంటే సర్పంచ్ మీరు, సెక్రటరీ మీరు అన్నమాట. మీరు హాజరైనారు విచారణకి దానికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా అర్జీ కూడా కలెక్టర్గా పెట్టిన అర్జీ కూడా మీరు రాయాల. వేరే వాళ్ళు రాయిస్తే మీరు సంగతి వచ్చి అంతే కదా. వేరే వాళ్ళు రాయిస్తే మీరు సంగతి వచ్చారు. కలెక్టర్ తిరుపతి జిల్లా వారికి డక్కిలి మండలం డక్కిలి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారైన శ్రీమతి శనగ హేమక్క వారు, పంచాయతీ కార్యదర్శి డక్కిలి గ్రామ పంచాయతీ శ్రీ కృష్ణ చైతన్య అనేవారు వారిని అవమానపరుస్తున్నారని, వారికి తెలియకుండా పనులు చేస్తున్నారని సమర్పించిన అర్జీ విషయమై డివిజనల్ పంచాయతీ అధికారి గూడూరు వారు విచారణకు వచ్చినప్పుడు ఈ క్రింది వారు హాజరైనారు. అంటే సర్పంచ్ మీరు, సెక్రటరీ మీరు అన్నమాట. మీరు హాజరైనారు విచారణకి దానికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా అర్జీ కూడా కలెక్టర్గా పెట్టిన అర్జీ కూడా మీరు రాయాల. వేరే వాళ్ళు రాయిస్తే మీరు సంగతి వచ్చి అంతే కదా. వేరే వాళ్ళు రాయిస్తే మీరు సంగతి వచ్చారు. డక్కిలి శనగ హేమక్క సర్పంచి 50 లక్షల దాకా డబ్బులు తినేసినారన్నారు. మేమైతే తిన్నా, ఎవరు తిన్నారో ఏమో మాకైతే తెలియదు. ఇందాక సార్ అడిగితే చెప్తున్నావు, ఎవరు తిన్నారన్నమాట చెప్తున్నావు, ఎవరు పేరు చెప్పావు? ఇందాక సార్ అడుగుతుంటే ఎవరు వల్ల అమ్మ జరిగిందంటే ఏం చెప్పావు? ఎవరు వల్ల జరిగిందో నాకైతే తెలియదు. ఆ మాట సార్ చెప్పావా? మాకేం తెలుసు. చెప్పాను, ఇందాక చెప్పాను. లెటర్ గురించి అడిగాడు. లెటర్ అయితే తెలుసు సార్. సెక్రటరీ మీద అర్జీ పెట్టినట్టున్నారు. దేని గురించి? దేని గురించి అంటే నాకు చెప్పేది నా మీటింగుల గురించి. నేను దేవుడి దర్శనానికి పోయినాక అప్పుడు వచ్చాను, చెప్పాడు ఇక్కడ చేరింటే నేను తిరుమలలో ఉంటాను. సరే నువ్వు లేకపోతే నీ గురించి నేను ఒకసారి కొంచెం పెట్టుకొని నేను మీటింగ్ పెట్టుకుంటాను. సరేననేసి